3 సార్లు గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలిచి 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ప్రాంత ప్రజలకు ఏ ఒక్క రోజు కూడా అందుబాటులో లేరని, తమ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నారని, పేదవారందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తారని ఆశగా ఎదురు చూసిన పేద ప్రజలకు నిరాశ ఎదురయ్యిందని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ర్యాలీలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపల్ పరిధిలో ఉన్న 20 మున్సిపల్ వార్డులలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటివని, గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు ఇల్లు ఇవ్వడానికి డబ్బులు ఉండడం లేదని, కానీ వారి సొంత ప్రయోజనాల కోసం డబ్బులు వెచ్చిస్తున్నారని ఎద్దేవా చేశారు. చలో మీడియా మిత్రులకు నమస్కారం. ఆడియో చెక్ 1 2 3. 3 సార్లు వరుసగా గజ్వేల్ నుంచి శాసనసభ్యునిగా గెలిచి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి పెద్ద మనిషి గజ్వేల్ ప్రజలకి ఏ ఒక్క రోజు కూడా అందుబాటులో లేకపోవడం అనేది దురదృష్టకరం. ముఖ్యమంత్రిగా ఇక్కడ నుంచి మా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆయన గెలిచిండు కాబట్టి గజ్వేల్ నియోజకవర్గ పరిధి లోపల గరీబులందరికీ ఇండ్లు వస్తాయని 10 సంవత్సరాలుగా ఆశగా ఎదురు చూసినటువంటి ఏ ఒక్క పేద ప్రజకు కూడా ఈరోజు గజ్వేల్లో ఇల్లు రాకపోవడం అనేది దురదృష్టకరం. గజ్వేల్ పక్కన కట్టినటువంటి ముట్రాజుపల్లి డబుల్ బెడ్రూములు కూడా పేద ప్రజల భూములు, అసైన్మెంట్ అయిన భూములు, ప్రభుత్వ కష్టంలో ఉండాల్సినటువంటి భూముల్ని ఇల్లీగల్గా అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి వెంకట్రామరెడ్డి అనేట ఆయన టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్గా పనిచేసి కోట్లాది రూపాయలు సంపాదించి ఇలా రాజకీయాల్లో మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లకు వచ్చి పైసలు పంచేందుకని బయలుదేరిండు. అందుకని ఒకవేళ పొరపాటున సిద్దిపేట జిల్లాలో ఎక్కడికైనా వెంకట్రామరెడ్డి వస్తే మనల్ని ఎట్లయితే అప్పుడు ప్రాజెక్టులు కట్టి నిర్వాసితులు చేసిండో అట్లా ఆయనను మళ్ళీ సిద్దిపేటకు రాకుండా మనం అందరం కూడా ఆయన నిర్వాసితులు చేయాలని చెప్పి గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట ప్రాంతాల్లో ఉన్నటువంటి భూ నిర్వాసితులందరికీ కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కోట్లాది రూపాయలు, లక్షల కోట్ల రూపాయల్ని భూముల పేరిట దోసుకొని పోయినటువంటి ఈ సిద్దిపేట జిల్లాను మొత్తాన్ని నాశనం చేసినటువంటి పెద్ద మనుషులకి ఓటయ్యొద్దని స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. 10 ఏళ్ళు వాళ్ళు విధ్వంసం చేసిపోతే వచ్చినోడు ఏమన్నా బాగు చేస్తాడేమో, 10 ఇందిరం ఇండ్లు అవుతాయేమో అని అనుకుంటే 2.5 ఏళ్ళు అయింది. ఈయన ఫుట్బాల్ ఆడదామంటే గ్రౌండ్ వస్తుంది, ఈయన కొత్త క్యాంప్ ఆఫీస్ కావాలంటే ఈయనకు వస్తాయి, మనుమంతో ఆడుకుంటేందుకు 5 కోట్లు పెడతాడు, మెస్సీని తోలుకొస్తే 150 కోట్లు పెడతాడు. కానీ గజ్వేల్లో గరీబోళ్ళకి ఇందిరం ఇల్లు ఇవ్వమంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా పైసలు లేవు. అందుకని కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కూడా ఒక నాణానికి బొమ్మ బొరుసు లాంటి. పాపంగా చెల్లెళ్ళు 2 ఉంటారు, వీణా, వాణి అని. ప్రపంచంలో ఉన్న అందరూ డాక్టర్లు ట్రై చేసిర్రు వీణా, వాణిలను 2 వేరు చేద్దామని, కానీ అది సాధ్యం కాలే. అట్లా తెలంగాణలో కాంగ్రెస్ టీఆర్ఎస్ల బంధం వీణా, వాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్కి ఎత్తే అది టీఆర్ఎస్కి ముడుతుంది, టీఆర్ఎస్కి ఎత్తే కాంగ్రెస్కి ముడుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకనే ఈ దొందే ఇద్దరిని పక్కన పెట్టి నీతికి, నిజాయితీకి, స్వచ్ఛతకి, స్వచ్ఛ భారత్ కోసం పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించి గజ్వేల్ మున్సిపాలిటీని ఒక్కసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని గజ్వేల్ ఓటర్ మహాశయులకు సవినయంగా విజ్ఞప్తి చేస్తాను.